హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ చార్ట్ గనక చూసుకుంటే ఇవాళ మార్కెట్ వచ్చేసి స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక బులిష్ క్యాండిల్ని డైలీ చార్ట్లో చూసుకుంటే ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్న మనం అనుకున్నట్టే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే కింద లెవెల్స్లో బయింగ్ ఆపర్చునిటీ మిస్ చేశారో వాళ్ళు మళ్ళీ బై చేసే అవకాశాలు ఉన్నాయి, బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాము. అలాగే ఇవాళ జరిగిందనమాట. కాకపోతే పెద్ద మొమెంటం ఏమీ రాలేదు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో ఎండింగ్ టైంలో ఒక బులిష్ బార్ అనేది ఇక్కడ క్లోజ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఓపెనింగ్ చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్ బులిష్ మొమెంటం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి స్లైట్ బులిష్ మొమెంటం చూపించి అక్కడనే సైడ్ వైజ్ మార్కెట్ ఉండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్స్ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి ట్రై చేసి అక్కడ నుంచి ఒక షూటప్ అనేది లైన్గా ఒక 2 bars అనేది పెరిగిందనమాట. సో మార్కెట్ వచ్చేసి ఇవాళ క్లోజ్ అయింది 24,316 దగ్గర. దాదాపు మనం చూసుకుంటే 21.7 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అనమాట నిన్నటి క్లోజ్తో కంపేర్ చేసుకుంటే. సేమ్ అలాగే రేపు గనక మార్కెట్ ఇక్కడ మనకు రేపు అంటే మండే రోజు కనుక మార్కెట్ మనకు అలానే ఫ్లాట్ కనుక ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరిగి ఎటువైపు అయితే మనకు బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కనుక ఇస్తే ఆ సైడ్లో ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ ఒకవేళ మనకు గ్యాప్ డౌన్ కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలానే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే బయింగ్ ఎంట్రీస్ మిస్ చేస్తారో వాళ్ళకి బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఈ లెవెల్స్లో బై చేస్తారో వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు బై చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్కి ఇలాంటి స్ట్రాటజీస్ అనేది మోస్ట్లీ మెజారిటీలీ మార్కెట్లో పనిచేస్తూ ఉంటాయి. సైడ్ వేస్ మార్కెట్లో మాత్రము ఖచ్చితంగా ఏ స్ట్రాటజీ అనేది పనిచేయడానికి కష్టం అనమాట. ఎస్పెషల్లీ బయర్స్కి. సెల్లర్స్కి మాత్రము ప్రీమియం డీకే వాళ్ళకు ఫేవర్లో ఉంటుంది, థీటా డీకే వాళ్ళకు ఫేవర్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సెల్లింగ్ ఆపర్చునిటీస్ అనేది సైడ్ వేస్ మార్కెట్లో చాలా బాగా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇవాళ కూడా సైడ్ వేజే మార్కెట్ అనుకోవచ్చు. ఈ లాస్ట్లో వచ్చిన మొమెంటం కూడా వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే బ్లాక్ డీల్స్ ఉంటాయి. బ్లాక్ డీల్స్ అంటే ఎవరైతే ఒక హై క్యాపిటల్తో ఒక టైంకి ఒక డీల్ అనేది సైన్ చేసి ట్రేడ్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తారు, షేర్స్ అనేది బై చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే ఒక హై వాల్యూమ్ రావడం వల్ల ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అనమాట మార్కెట్ ఎండింగ్ టైంలో. లేదంటే మోస్ట్లీ చాలా మందికి 321కి వాళ్ళ బ్రోకింగ్ యాప్స్లో ఒక ఆర్డర్ అనేది ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది. దానివల్ల కూడా ఇలాంటి మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ సైడ్ వేజే ఉండేది, పెద్దగా ఏం మొమెంటం ఇవ్వలేదు అని అనుకోవచ్చు. లాస్ట్ 3 days కనుక చూసుకుంటే మార్కెట్ సైడ్ వేజ్ ఉండడం జరిగింది. మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాము ఎంత మార్కెట్ సైడ్ వేజ్ ఉంటే అంత పెద్ద మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కంటిన్యూస్గా. అలానే ఒక 1 week అనమాట. సో ఈ వీక్లో 3 days మార్కెట్ సైడ్ వేజ్ ఉండడం వల్ల మండే రోజు కనుక ఒక ట్రెండింగ్ మూవ్ మనకు చూపిస్తే ఆ ట్రెండింగ్ మూవ్ అలానే దాని తర్వాత ఒక 2-3 days కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మండే రోజు మనం ఓపెనింగ్ని చూసి మార్కెట్ మొమెంటమ్ని చూసి ప్రైస్ యాక్షన్ని చూసి మన ట్రేడ్ని ప్లాన్ చేసుకుందాము. అంతేకాకుండా మీరు మార్కెట్ ఏం చేయబోతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చేయాలి అంటే మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.